జై భీమ్. నేను సంగటి మనోహర్, వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి, మన ఓటు మన రాజ్యం మరియు జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. మిత్రులారా, నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి అంశం వచ్చేసి రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయితేనేమి, అవి అయిపోయిన మరి వెంటనే రానున్నటువంటి సార్వత్రిక లేదా ముందస్తు ఎన్నికల్లో కానీ ప్రజలు, ఓటర్లు, ప్రజాస్వామ్యం గెలవాలి. ఇదే ఇవాల్టి ఈ యొక్క వీడియో విశ్లేషణ అంశం. మిత్రులారా, నిజానికి ఎన్నో త్యాగాలతోటి సాధించుకున్న, నిర్మించుకున్న ఈ యొక్క ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు శాశ్వతంగా మనుగడ సాధించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క ఎన్నికల నిర్వహణ విధానాన్ని, ఎన్నికలు నిర్వహించే తీరును, ఎన్నికలు నిర్వహించే పద్ధతిని యావత్తు రాజకీయ అన్నిటితో సహా ప్రజలు, ఓటర్లు ఈ వ్యవస్థను, ఈ నిర్వహణ తీరును గౌరవించాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత మెరుగు చేసుకోవాలి. తద్వారా ఈ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? బాధ్యత కలిగినటువంటి భారత పౌరులమైనటువంటి మనపైనే ఉంది. బాధ్యత కలిగినటువంటి భారత పౌరులమైనటువంటి మనపైనే ఉంది. ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా ఎన్నికల నిర్వహణ తీరును, విధానానికి బొందబెట్టి ఎన్నికల నిర్వహణ తీరుకొచ్చేసి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, దాదాపుగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఏం చేస్తున్నారంటే గెలిపే లక్ష్యంగా, గెలిపే పరమావధిగా అన్ని రకాల అడ్డదారులు దొక్కుతున్నాయి, అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నాయి, అన్ని రకాల తప్పుడు మార్గాలకు, తప్పుడు విధానాలకు పాల్పడి ఎన్నికల్లో నెగ్గుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తొలినాళ్లలో స్వాతంత్రం వచ్చి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో 1952లో జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్టున్నది? ఎన్నికల నిర్వహణ తీరు ఎట్టున్నది? ఎన్నికల నిర్వహణ విధానం ఎట్టున్నది? ఎన్నికల నిర్వహణ పద్ధతి ఎట్టున్నది? ఇవాళ ఎన్నికల నిర్వహణ తీరు, విధానము, పద్ధతి ఎలా ఉందో బేరీజు వేసుకోమని ప్రజలను కోరుతా ఉన్నాం. ఆనాటి భారత ఎన్నికల సంఘంలోని అధికారులు నిష్పక్షపాతంగా అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపేందుకు నిజాయితీగా కట్టుబడి ఉండి పనిచేసేవాళ్ళు, నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు, అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. ఇప్పటి ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి అధికార గణం ఆ విధంగా ఉందా? కాదండి. ఎన్నికల నిర్వహణ తీరు ఈ యొక్క ఎన్నికల సంఘం, ప్రస్తుత ఎన్నికల సంఘం అధికారులకు కావచ్చు, యంత్రాంగాలు కావచ్చు, రిటర్నింగ్ వ్యవస్థ కావచ్చు, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఏ బాధ్యతతోటి వ్యవహరిస్తున్నారు? ఇవాళ రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నాయి. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయాలని, ఈ దేశాన్ని వచ్చేసి ముక్కలు చేయాలని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే, వాటికి భిన్నంగా ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని
కాపాడాలని చెప్పేసి మరో వైరి వర్గం వచ్చేసి మాలాంటి వాళ్ళము మేము నిరంతరము పోరాటం చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి చిన్నపాటి లొసుగులను లోపాలను ఆసరా చేసుకొని ఈ రాజకీయ పార్టీలు ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా, ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నాయో మనము కళ్ళకు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం. ఓటర్లు ముఖ్యంగా ఓటర్లు చైతన్యవంతులు కావాలి, ఓటర్లు అవగాహన పరులు కావాలి, ఓటర్లలో వచ్చేసి అప్రమత్తత ఉండాలి. మనము 5 ఏళ్ళకు ఒక మారు ఎన్నికలు వస్తూ ఉంటే వాడు 500, 1000 రూపాయలు ఇస్తే ఏమి ఆ డబ్బు కోసము ఎంపర్లాడుతున్నారు అంటే ఇంతకంటే సిగ్గుసేటు, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే భావదరిద్రం ఈ ప్రజలకు, ఈ ఓటర్లకు ఉంటుందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. కాదండి, రాజకీయ పార్టీలు వాళ్ళ అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు, అడ్డదారుల్లో సంపాదించిన డబ్బునంతా కూడా ఏరులై పారిస్తారు. ఎన్నికల్లో ఏరులై పారిస్తున్నారు. మద్యం ఏరులై పారుతుంది, డబ్బు కట్టలు కట్టలు దొరుకుతూ ఉంది. ఇంకా షెడ్యూల్ రాకమునిపే, నోటిఫికేషన్ రాకమునిపే తెలంగాణలో వచ్చేసి 300 కోట్లు పైబడి డబ్బు దొరికిందంటే ఎంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారో రాజకీయ పార్టీలు ఒకసారి గమనించమని ప్రజలను కోరుతా ఉన్నాం. ఇటువంటి ఎన్నికల నిర్వహణ తీరులో ప్రజాస్వామ్యం ఏ రకంగా పరిడవిల్లుతుంది, ప్రజాస్వామ్యం ఏ రకంగా వర్ధిల్లుతుంది, ప్రజాస్వామ్యం ఏ రకంగా ముందుకెళ్తుందో ఒక్కసారి ఓటర్లు, ప్రజలు, బాధ్యత కలిగినటువంటి భారత పౌరులు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటున్నామో మనమందరం కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. సోదరులారా, ఇవాళ డబ్బుకు, మద్యానికి, మాంసానికి, బిర్యానీకి, ఇంకా లేదంటే ఇతర ప్రలోభాలకు మనం వంగితే మనతో పాటు మన బిడ్డల బంగారు భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఆ డబ్బు లేకపోతే, 1000 రూపాయలు లేకపోతే, వాడిచ్చే 2000 లేకపోతే మనం బ్రతకలేమా? మన ఆత్మగౌరవాన్ని చంపుకుందామా? మన ఆత్మాభిమానాన్ని పాడు చేసుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయమని ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్నికలు నిర్వహించే భారత ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి నియమ నిబంధనలకు లోబడి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పనిచేయాలా? వాళ్ళు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంపీ ఎన్నికల్లో ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చో నిర్దేశించినారండి. ఆ నిర్దేశాలను, ఆ మార్గదర్శకాలను, ఆ నిబంధనలను మనం పాటించకుండా మనము వైలేట్ చేసి మళ్ళా మనం వచ్చేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఎవరైతే ఈ యొక్క నిర్దేశాలను, ఆదేశాలను, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారో, ఉల్లంఘించి అడ్డదారులు అక్రమంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారో వాళ్ళే మళ్ళీ వచ్చేసి ప్రజాస్వామ్యము అంటారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ చూడండి చిన్న చితకా పార్టీలను, వామపక్ష పార్టీ లాంటి వాళ్ళను అసలుకు లెక్క చేసే పరిస్థితి లేదండి. ఎందుకు ఈ తరహా వాతావరణం వచ్చింది? వామపక్షాలు కానీ, చిన్న చితకా పార్టీలు కానీ ఎవరిని కూడా లెక్క చేయలేని పరిస్థితికి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు, సాంప్రదాయ పార్టీలు, వారసత్వ పార్టీలు, కులతత్వ, మతతత్వ, ప్రాంతీయతత్వ పార్టీలు, అవినీతి పార్టీలు, ఆధిపత్య పార్టీలు, భూస్వామ్య పెత్తందారి పార్టీలు, పెట్టుబడిదారి పార్టీలు ఇవాళ ఆ స్థితికి వెళ్ళినాయంటే దేన్ని చూసుకొని వెళ్ళినాయని చెప్పేసి కూడా ఒకసారి మనం గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వాస్తవానికి సోదరులారా, ఈ డబ్బు రాజకీయాలు, ఈ ధన రాజకీయాలు పెను ప్రమాదం ప్రజాస్వామ్య వ్యవస్థకి. ఈ ధన రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు పెను ప్రమాదం. దయచేసి ఓటరు మహాశయులారా, విఘ్నులైనటువంటి ఓటరు మహాశయులారా, చైతన్యవంతులైనటువంటి ఓటరు మహాశయులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బు, ముష్టి డబ్బును మనకు రోజుకు 27 పైసలు పడుతుందా? వాడు 1000 రూపాయల లెక్కన ఓటుకి ఇస్తే 5 ఏళ్లకు రోజుకు 27 పైసలు పడుతుంది. అడుక్కుండేవాడు కూడా తీసుకోవడం లేదా 27 పైసలు?
అడుక్కునేవాడు గుడక 5 రూపాయలు ఇచ్చే గుడక ఇట్ట చూస్తున్నాడు. అడుక్కునేవాడు 5 రూపాయలు ఇచ్చే ఇట్ట ఉరిమి చూస్తున్నాడు. మనకు 27 పైసలు పడుతుంది. సిగ్గులే మనకు? ఓటుకు రోజుకు 27 పైసలు పడితే ఆ డబ్బును తీసుకొని నీ ఆత్మాభిమానాన్ని, నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓటేని పోతావా? వాడిచ్చే డబ్బు, ముష్టి డబ్బును మొఖాన కొట్టండి. బాంచే నీ డబ్బు వెనక్కి తీసుకో అని చెప్పండి. కాబట్టి సోదరులారా, మిత్రులారా, ఓటరు మహాశైలారా, అర్థం చేసుకోండి. మన పూర్వీకులు, మన మహనీయులు ఎన్నో త్యాగాలతోటి, ఎన్నో పోరాటాలతోటి సాధించినటువంటి విజయాలు ఇవన్నీ. ఆ విజయాలకు సార్థకత లేకుండా, ఆ విజయాలకు వచ్చేసి గొప్పతనం లేకుండా, విలువ లేకుండా, గౌరవం లేకుండా మనం పని చేస్తే చరిత్రహీనులమవుతాం. చరిత్రహీనులమవుతాం. అటువంటి హీనమైన చరిత్ర మూట కట్టుకుందామా? హీనమైన చరిత్రను మూట కట్టుకుందామా? కాబట్టి రానున్నటువంటి ఎన్నికలు, ఎటువంటి ఎన్నికైనా కూడా ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలు గెలవాలి. రాజకీయ పార్టీలు గెలవడం కాదు. ప్రజాస్వామ్యం మెరుగవ్వాలి. ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలి. మెచ్యూరిటీ రావాలి. ప్రజాస్వామ్యంలో పరిపక్వత రావాలి. పరిణతి చెందాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యము మరింత వర్ధిల్లుతుంది. అప్పుడే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము అనే స్పృహ ప్రజలకు కలిగితే, ఓటర్లకు కలిగితే అప్పుడే ఈ ప్రజాస్వామ్యం వికసిస్తుంది. ఈ ప్రజాస్వామ్యం మరింత వికసిస్తుంది. ఆ దిశగా మనమందరం సాగాల. రాజకీయ పార్టీలు కుమ్మరిస్తున్నాయండి. అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు, దుర్మార్గంగా సంపాదించినటువంటి డబ్బునంతా డంపు చేసి, కంపు పట్టించి ఎన్నికల అసలు నిర్వహణనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఆ యొక్క ఎన్నికల నిర్వహణ విధానాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు పాపం? కాదండి, ఎన్నికల సంఘమైన ఏం చేస్తుంది? ప్రజలు, రాజకీయ పార్టీలు, ఓటర్లు సహకరిస్తే ఎన్నికల సంఘమైన సజావుగా పనిచేస్తుంది, సక్రమంగా పనిచేస్తుందండి. రాజకీయ పార్టీలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ, రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ, ఆ ప్రజలను కూడా తప్పుదారి పట్టించు, ఓటర్లను కూడా తప్పుడు మార్గాన్ని నడిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఈ ప్రజాస్వామ్యం, అందుకోసంగానే నేను చెప్తున్నా, ఈ ఎన్నికల నిర్వహణ విధానంలో మార్పు రావాలి. విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి. సంస్కరణలు కాదు రావాల్సింది. ఎన్నికల సంఘంలో సంస్కరణలు కాదు కావాల్సింది, మార్పు, పెనుమార్పు, వ్యవస్థాగత మార్పు, సంస్థాగత మార్పు, విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి ఎన్నికల నిర్వహణలో. ఇవాళ వచ్చేసి రాజకీయ పార్టీలకు ఎందుకు ఇంత ధీమా పెరిగింది? అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఎందుకు ఇంత విచ్చలవిడితనం పెరిగింది? ఎందుకింత గర్వం పెరిగింది? ఎందుకింత అహంకారం పెరిగింది? ఎందుకింత అహంభావం పెరిగింది? అంటే ఎన్నికల నిర్వహణలో లోగుట్టును కనుక్కున్నారు, విజయ రహస్యాన్ని కనుక్కున్నారు, మర్మాన్ని కనుక్కున్నారు, మతలబేంటో కనుక్కున్నారు. ఆ నిర్వహణకు బొంద పెడుతున్నారు ఈ దుర్మార్గులంతా కలిసి. ఇవాళ వచ్చేసి అస్సలకు ఉనికి లేని చోట, పట్టు లేని చోట మేమే అధికారంలోకి వస్తామని చెప్పే ధైర్యానికి వచ్చినారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే నేను చెప్తున్నాను, ఈ యొక్క ఎన్నికల అక్రమాలు, ఈవీఎంల అవకతవకలకు వ్యతిరేకంగా ప్రజలు సర్వసన్నద్ధం కాకుంటే, ప్రజలు ముందుకు రాకపోతే ఖచ్చితంగా బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. బానిసత్వ జీవితాలు ఘోరంగా ఉంటాయి. బానిసత్వ జీవితాలు ఘోరంగా ఉంటాయి. ఓ నా ఓటరు మహాశైలారా, బానిసత్వ జీవితాలు ఘోరంగా ఉంటాయి. నీకు స్వేచ్ఛ ఉండదు. నీకు మాటకు అడుగడుగున నిర్బంధాలు ఉంటాయి. నువ్వు స్వేచ్ఛగా విహరించలేవు, స్వేచ్ఛగా మసులుకోలేవు, స్వేచ్ఛగా తినలేవు, స్వేచ్ఛగా మాట్లాడలేవు, స్వేచ్ఛగా చూడలేవు, స్వేచ్ఛగా జీవించలేవు. అంతిమంగా మన జీవితాలే మృంగ్యమైపోతాయి.
కాబట్టి ఏమి రానున్నటువంటి ఎన్నికలు, ప్రతి ఎన్నికల్లోనూ ఏమి ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి. తప్పుడు ఆలోచనలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఓడిపోవాలి. దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న రాజకీయ పార్టీలు అసలు ఓడిపోవాలి. ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రానున్నటువంటి కాలంలో మనమందరం కూడా ఒక చైతన్యవంతులం అవుదాం. మనమందరం కూడా ఒక వ్యవస్థను మార్పు కోసం పనిచేస్తాం. రాజకీయాలలో విలువలు పెంచుదాం, గౌరవం పెంచుదాం, రాజకీయాలకు వన్నె తెద్దాం, ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేస్తాం, మంచి రాజకీయాలు చేస్తాం, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేస్తాం, నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేస్తాం, అంతిమంగా గొప్ప రాజకీయాలు చేస్తాం. అంతిమంగా వచ్చేసి ఒక స్టేట్స్మెన్ లెక్కన వ్యవహరిస్తాం. కాబట్టి ఓటరు మహాశయులు వచ్చేసి ముందుకు రావాలి. అప్పుడే ఏదైనా సాధ్యము. మీలో చైతన్యం వస్తే, మీలో స్పృహ పెరిగితే, మీలో అవగాహన పెరిగితే, మీలో ఆలోచనలు పెరిగితే, మీలో పరిణతి పెరిగితే, మీలో పరిపక్వత పెరిగితే అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం విరజిల్లుతుంది, వికసిస్తుంది, మెరుగవుతుంది, బలోపేతం అవుతుంది, సుస్థిరం అవుతుంది, నిత్య నూతనం అవుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత రాజ్యాంగం, జై మహాజన రాజ్యం.